ఈ మధ్య ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా రిలేటివ్స్ ఒకరు కలిశారు. అప్పుడు ఆ హస్బెండ్ నాతో చెప్పారు, ఏమండి ఈ మధ్య మా ఆవిడకి కిడ్నీ స్టోన్స్ వచ్చాయి, అప్పటి నుంచి మా ఆవిడ పాలు మొత్తం మానేసింది అనేసి. ఎందుకు మానేశారని అడిగితే, ఏం లేదండి పాలు తాగితే కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా ఉంటాయంట కదా అనేసి. ఫ్రెండ్స్, పాలు తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ రావు. 2, కిడ్నీ స్టోన్స్ ఉన్న పేషెంట్ పాలు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పాలల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి కిడ్నీ స్టోన్స్ వారు పాలు తాగితే స్టోన్స్ ఎక్కువ పెరుగుతాయని అనుకోవడం ఒక మిథ్య. గుర్తుంచుకోండి, న్యాచురల్గా దొరికే కాల్షియం ప్రోడక్ట్స్, మిల్క్ కావచ్చు, పెరుగు కావచ్చు, మరేదైనా కావచ్చు, ఇవి తీసుకోవడం వల్ల ఇంకా ప్రొటెక్షనే కానీ కిడ్నీ స్టోన్స్ కొత్తగా ఏం పెరగవు. వచ్చిన సమస్య అంతా కూడా బయట నుంచి టాబ్లెట్స్ రూపంలో ఆర్ మెడిసిన్స్ రూపంలో కాల్షియంని మింగినప్పుడు మాత్రమే. సో కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా నిరభ్యంతరంగా మీరు మోతాదులో పాలు కానీ, పెరుగు కానీ, మరేదైనా డైరీ ప్రోడక్ట్ కానీ హ్యాపీగా తీసుకోవచ్చు.